దేవుడు చేసిన సృష్టిలో ప్రప్రథమంగా దైవదూతలను సృజించినట్లు మనకు సాంప్రదాయము చెబుతూ ఉంటుంది. సరి అయినటువంటి సృష్టి కథనము దూతల గురించి మనకు తెలియకపోయినప్పటికీ కూడా దూతలు ఉన్నారు అన్నటువంటిది వాస్తవము. ఎందుకు అంటే ఈనాటి పఠనములో ప్రభువే స్వయముగా చెబుతూ ఉన్నారు, మీరు పరమండలము తెరవబడుటయు దేవుని దూతల మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు. ప్రభువు నోట వెలువడినటువంటి మాట ఏది కూడా అసత్యము కాదు, వాస్తవము. అందుచేత దేవదూతల ఉనికి ఉంది అన్నటువంటిది స్పష్టంగా రూఢి అవుతూ ఉంటుంది. ఇతర సందర్భాలలో కూడా ప్రభువు ఇవే మాటలు వటంకిస్తూ ఉన్నారు. మనుష్య కుమారుడు దూతల సమేతమున వస్తారు అన్నటువంటిదే. కాబట్టి ప్రభువు రూఢిగా చెప్పినటువంటి ఈ దూతల సమూహము ఎప్పుడూ కూడా దైవ సన్నిధిలో ఉండి దైవస్తుతి చేస్తూ ఉంటారు అనేటువంటిది సాంప్రదాయము మనకు బోధించేది. వీళ్ళలో 3 రకాలైనటువంటి దూతలు ఉన్నారు అనేది సాంప్రదాయం చెబుతుంది. వారిలో మొదటి బృందము శరాపులు, కెరూబులు, సింహాసనాలు. వీళ్ళందరినీ కూడా భద్రాసనులు అని చెప్పి పిలవడము కద్దు. రెండవ బృందము అధికారులు, నాథులు, శక్తులుగా పిలువబడుతూ ఉన్నారు. ఇక మూడవ బృందము పరిపాలకులు, అతిదూతలు, దూతలు. ఈ మూడవ బృందాన్ని గురించి మనకు కాస్త ఎక్కువగా తెలియచేయబడుతూ ఉంటుంది. కారణము ఏమిటి అంటే మనకు బైబిల్ గ్రంథములో కనిపించేటువంటి పేర్లు 3 మాత్రమే. ఆ 3 పేర్లు మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు. వీళ్ళ పేర్లు మాత్రమే ప్రస్తావించబడుతూ ఉన్నాయి. కాబట్టి వారిని అతిదూతలుగా మనము ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. ఈ దూతల ద్వారా దేవుడు తన రక్షణ కార్యాన్ని ఒకవైపు నెరవేరుస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభుని రక్షణ కార్యములో సహభాగస్తులు అవుతూ ఉన్నారు. మనము కొంచెము జాగ్రత్తగా ఈ 3 దూతలను గురించి ఆలోచించిన లేక ధ్యానించినట్లయితే మొట్టమొదట మిఖాయేలు అనేటువంటి ఆ నామానికి అర్థము దేవుని వలె లేక దేవుని పోలి ఉన్నవాడు అని అర్థము. ప్రారంభంలో దైవదూతలు అందరూ కూడా ప్రభువుని భగవంతుని స్తుతించేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మనిషిని సృజించేటువంటి నేపథ్యములో దానిని ప్రశ్నించినటువంటి దూతలు కొంతమంది ఉన్నారు. వాస్తవానికి దూతల నాయకుడుగా ఈ మిఖాయేలును చెబుతూ ఉంటారు. ఈ సందర్భంలోనే తాము ఉండగా మరొక సృష్టి అనేటువంటిది బహుశా ఆ దూతలకు మింగుడు పడనటువంటి విషయము. ఆ ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే మిఖాయేలు వారితో పోరాటము చేసి వాళ్ళందరినీ కూడా అగ్నిలోనికి నెట్టివేయడం జరుగుతూ ఉంటుంది. అగ్నిలోనికి నెట్టివేయబడినటువంటి దూతలు వారి అధిపతినే మనం ఈరోజు లూసిఫర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. అందుకే మిఖాయేలు బొమ్మను మనము ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక ఖడ్గము ఆయన చేతిలో ఉంటుంది. ఆయన కాళ్ళ క్రింద సాతానును మనం చూస్తూ ఉంటాము. దీనితో పాటు 492వ సంవత్సరములో గార్గన్ అనేటువంటి ఒక పశువుల కాపరి పర్వతాలలో తన పశువులను మేపుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఒక పశువు తప్పిపోయి అటు ఇటు తిరిగి ఒక పర్వత గుహలోనికి వెళుతూ ఉంటుంది. అక్కడ దాక్కుంది. ఈ గార్గన్ అనేటువంటి ఆయన దానిని వెతుకుతూ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వేటగాడు చూచి ఆ వేటగాడు బాణాన్ని ఆ పశువుకు సంధిస్తూ ఉంటాడు. గుహలో దూరినటువంటి ఆ బాణము ఎంత వేగంగా లోపలికి వెళ్ళిందో అంతే వేగముతో మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చి దాన్ని సంధించినటువంటి వేటగాడిని గాయపరుస్తూ ఉంటుంది. ఆయన వెంటనే బిషప్ గారి దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి దాన్ని చెబుతూ ఉంటాడు.
వెంటనే బిషప్ గారు 3 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనల తర్వాత ఇదిగో మిఖాయేలు దూత ఆయనకు దర్శనమిస్తారు. దర్శనమిచ్చి ఏ గుహలో అయితే అద్భుతము జరిగిందో అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి కోరుతూ ఉంటారు. అక్కడే ఈ దూత పేరు మీద మిగిలిన దూతలందరి పేర్ల మీద ఒక మంచి దేవాలయాన్ని ఆయన నిర్మిస్తూ ఉంటారు. అలాగే పునీత మహాగ్రెగోరీ లేక గ్రెగోరీ ద గ్రేట్ అనేటువంటి ఈ పాపు గారి కాలంలో కూడా అక్కడ రోము నగరంలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు వారు చేసినటువంటి ప్రార్థనల ఫలితంగా వారికి కూడా ఈ మిఖాయేలే దర్శనమిస్తూ ఉంటాడు. ఆ తర్వాతనే అక్కడ ప్లేగు వ్యాధి అంతరించిపోతూ ఉంటుంది. ఈ విధముగా దేవుని శక్తికి దేవుని వలె దేవుడు చేసేటువంటి పనిని ఈయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పేరు ఆయనకు వస్తూ ఉంటుంది. దేవుని పోలినవాడు, దేవుని వలె ఉన్నవాడు, దేవుని మాదిరిగా దేవుని స్థానములో ఉండి ఆ పనులన్నిటినీ కూడా నెరవేర్చేటువంటి వ్యక్తి. ఇదే దూత మనకు తిరిగి దానియేలు గ్రంథంలో కూడా కనిపిస్తూ ఉంటారు. ఏమైనప్పటికీ కూడా దేవుని శక్తితో దైవ పనులు నెరవేర్చేటువంటి ప్రధాన దూతగా ఇక్కడ మనకు మిఖాయేలు దూత కనిపిస్తూ ఉంటారు. రెండవ దూత బైబిల్ గ్రంథంలో మనకు కనిపించేది రఫాయేలు. రఫాయేలు అనేటువంటి మాటకు దేవుడే స్వస్థపరచును అనేటువంటి అర్థము ఉంది, లేక దైవ స్వస్థత అనేటువంటి భావము కూడా దానికి ఉంటుంది. వాస్తవానికి దేవుని సింహాసనము వద్ద ఉన్నటువంటి 7 ప్రధాన దూతల్లో ఇదిగో ఈ రఫాయేలు కూడా ఒకరు అనేది సాంప్రదాయము. ఈయనను గురించి మనకు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది, ప్రత్యేకంగా తోబితు గ్రంథములో. అక్కడ తోబియాతో పాటు ప్రయాణము చేసి సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించేటట్లు అక్కడ సారాను వివాహం ఆడడానికి ఆయనను ప్రోత్సహించినట్లు, తిరిగి వచ్చిన తర్వాత ఆయన తండ్రికి దృష్టిని ప్రసాదించినటువంటి దూత. కాబట్టి అందుకే ఆయన స్వస్థపరిచేటువంటి దూతగా, ప్రయాణాలలో తోడుగా ఉండేటువంటి దూతగా శ్రీసభ కొనియాడుతూ ఉంటుంది. ఆ విధంగా స్వస్థపరిచేటువంటి దూతగా ఈ అగ్రదూత రఫాయేలు మిగిలిపోతూ ఉన్నారు. ఇక మనందరికీ సుపరిచితమైనటువంటి అతిదూత గాబ్రియేలు. గాబ్రియేలు దూత మనకు ప్రధానంగా ఆయన ఆ పేరుకు ఉన్నటువంటి అర్థము దేవుని శక్తి లేక శుభవార్త దూత అని కూడా పిలుస్తూ ఉంటాము. ఎందుకు అంటే ఈ లోకానికి శుభవార్తలన్నీ మోసుకొచ్చింది ఈ గాబ్రియేలు దూతే. ప్రథమంగా మరియ తల్లికి దేవుడు ఈ లోకములో మనిషిగా జన్మిస్తున్నారు అన్నటువంటి మంగళవార్త లేక శుభవార్తను చెప్పింది ఈ దేవదూతే. అలాగే అంతకుముందే జకర్యాకు దర్శనమిచ్చి ముసలి ప్రాయంలో ఉన్నప్పటికీ కూడా వారికి బిడ్డ జన్మిస్తాడు అని చెప్పినటువంటిది ఈ దూతే. అన్నిటికంటే ముందు దానియేలుకు కూడా దర్శనమిచ్చి మెస్సయాను గురించి తెలియచేసినటువంటి దూత గాబ్రియేలు దూత. ఇలా ఏదైనా సరే దేవుని నుంచి వార్తను తీసుకొని వచ్చి మనిషికి చేరవేసినటువంటి అతిదూతగా ఇక్కడ గాబ్రియేలు దూత మిగిలిపోతూ ఉన్నారు. అందుకే ఆయనకు మరో పేరు శుభవార్త దూత అని. అన్నీ మంచి వార్తలే ఆయన తీసుకుని వచ్చి మానవ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు అనేటువంటిది వాస్తవము. ఈ 3 దూతలను ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి సమయంలో మన పాత్ర ఏమిటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అబ్బా, దేవుడు చాలా గొప్ప పని చేశారు, దూతలు మనకున్నారు అనుకోవడం ఒక ఎత్తు, కానీ మన కర్తవ్యం ఏమిటి అనేది ఆలోచించడం మరొక ఎత్తు. దేవుడు మనందరికీ కూడా కాపలా దూతలను కూడా పెడుతూ ఉన్నారని సాంప్రదాయం చెబుతూ ఉంటుంది. అందుకే కావలి సన్మనస్కుల పండుగ కూడా మనం మరో రోజు కొనియాడుతూ ఉంటాము. కానీ వీళ్ళందరూ మనకేం చెబుతూ ఉన్నారు, వీళ్ళ ఉనికి మనకు బోధించేటువంటిది ఏమిటి అనేది మనం ఆలోచించాలి. అది లేకపోతే మళ్ళీ అంతా వ్యర్థం అవుతూ ఉంటుంది. ఈ మొదటి దూత మిఖాయేలు దూత దేవుని వలె ఉన్నవాడు అని చెప్పి అనుకున్నాము. అదే పని మనం కూడా చేయాల్సి ఉంటుంది. మనందరం దేవుని వలె ఉన్నవాళ్ళమే. చాలాసార్లు అనుకున్నాము,
ప్రభువుని మనం అర్థం చేసుకునేటువంటి తీరేమిటి? ఆయన మనలో ఉంటూ మన ఉనికిని తన ఉనికిగా మార్చుకొని మనలను తన మాదిరిగా చేస్తున్నారు అని. కాబట్టి మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే దేవుని వలె ఉన్నవాడను ఉన్నదానను అని చెప్పుకోవాలి. మరి అలా చెప్పుకోవాలి అంటే అక్కడ మిఖాయేలు చేసిన పనులు మనం చేయాలి. ఆయన సాతానుతో పోరాడి ఏ విధముగా అయితే సాతానును అగ్నిగుండంలో నరకకూపములో పడవేశారో అలాగే మనము ఈలోక దుష్టశక్తులపై పోరాడాలి, అసత్యముపై పోరాడాలి, అన్యాయముపై పోరాడాలి, అక్రమాలపై పోరాడాలి. ఎందుకంటే దేవుని స్థానములో ఉన్నాను, దేవుని వలె నేనున్నాను కాబట్టి ఈ పోరాటాన్ని నిరంతరము కొనసాగిస్తాను అని దృఢ సంకల్పముతో ఉండాలి. సంకల్ప బలము అంటూ మనకు ఉంటే ఖచ్చితంగా అంతిమ విజయము మనదే అవుతూ ఉంటుంది. మనుషులం కాబట్టి అప్పుడప్పుడు ఓటములు చవి చూడవచ్చు, అభాసు పాలవచ్చు, అవమాన పాలవచ్చు. కానీ ప్రభువు ఏ విధంగా అంతిమ విజయాన్ని సాధించారో ఆయన వలె ఉన్నటువంటి మనము కూడా సత్యానికి సాక్షులుగా నిలబడినట్లయితే అంతిమ విజయము మనదే అవుతూ ఉంటుంది. రెండవ దూత రఫాయేలు స్వస్థతకు గురితో మనము కూడా స్వస్థతను ఇవ్వగలుగుతూ ఉండాలి. మనమే మందు. ఆ దేవదూత ఏ విధముగా ఒక మందులా పనిచేసి అక్కడ స్వస్థతనిచ్చారో ఈ రోజున మనమంతా కూడా ఒక ఔషధములా పనిచేయాలి. ఎందుకు? మనలో ఉంది క్రీస్తు శరీర రక్తాలు, మన మాట క్రీస్తు మాట, మన బాట క్రీస్తు బాట. కాబట్టి క్రీస్తు మాట అందరినీ స్వస్థపరచగలిగినట్లయితే మన మాట ఎందుకు స్వస్థపరచలేదు? ఖచ్చితంగా స్వస్థపరుస్తూ ఉంటుంది. దైవశక్తి మనలో దేవుని వలె ఉన్నవాళ్ళము కాబట్టి ఈ స్వస్థతానుగ్రహము కూడా మనకు ఉంటుంది. కాకపోతే ప్రభువు చేసినట్లుగా ఇదిగో నీవు లేచి నడువు అని చెప్పగలగడం మాత్రమే స్వస్థత కాదు. ఆ స్థాయికి వచ్చేవాళ్ళు మనలో కొంతమంది ఉన్నారు, కానీ అందరము ఆ స్థాయికి రాకపోవచ్చు. కానీ స్వస్థత పరిచేటువంటి గుణం మాత్రం ఖచ్చితంగా మనలో ఉంది. ఏమిటి ఆ గుణము? దర్శన గ్రంథములో చెప్పబడుతూ ఉంటుంది. జీవజలము ప్రవహించేటప్పుడు దాని ఒడ్డు మీద చెట్లు మొలుస్తూ ఉంటాయి, వాటి ఆకులు మానవ గాయాలను మాన్పుతాయని చెప్పబడుతూ ఉంటుంది. ఆ వృక్షాలు మనము ఆ ఆకులు మన క్రియలు, మన మాటలు, ఇతరుల బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చడము, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడము, వాళ్ళ మనసుకు స్వాంతనపరచడము, వాళ్లకు ఈ నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళిపోకుండా వెన్ను తట్టి ధైర్యము చెప్పడము, వాళ్లకు ఏ విధముగానైనా తగిలినటువంటి గాయాలు మాన్పడానికి ప్రయత్నం చేయడము, స్వాంతన కుదిరేటట్లుగా మనము సహాయపడడము. ఎప్పుడైతే ఈ విధముగా చేస్తూ ఉంటామో మనము ఖచ్చితంగా వాళ్లకు స్వస్థతను ఇస్తూ ఉన్నాము. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్వస్థతలు మనం ఇస్తూ ఉంటాము. దివ్య సంస్కారాలు స్వీకరించేటట్లు నడిపించడం, పాపము నుంచి విముక్తి కలిగేటట్లు సహకరించడం, ఇవన్నీ కూడా వాళ్లకు తగిలినటువంటి గాయాలను మాన్పేటువంటి పద్ధతులు. ఈ పద్ధతుల్లో కనుక మనము అనుసరించినట్లయితే ఖచ్చితంగా మనమే ఒక ఔషధంగా తయారు కావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. చివరిది శుభవార్త. మనమే ఒక శుభవార్తగా ఉండాలి, దేవుని శక్తిగా ఉండాలి. అంటే ఇతరులతో మాట్లాడేటువంటి ప్రతి మాట వారికి ఆనందము కలిగించేటట్లుగా ఉండాలి, ఎవరికి బాధ కలిగించేటట్లుగా ఉండకూడదు. ఉపశమనాన్ని ఇచ్చేటట్లుగా ఉండాలి, రక్షణ ఇచ్చేటట్లుగా ఉండాలి. దూత జోజప్ప గారికి ఏ విధముగా తన కష్టాల్లో స్వాంతన ఇచ్చారు, అదే దూత ఏ విధముగా ప్రభువు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సూచనలు ఇచ్చారో అలాగే మనం కూడా ఇతరులకు ఇవ్వగలగాలి. ఆలోచనలు గజిబిజిగా ఉన్నప్పుడు సరైనటువంటి ఆలోచనలు ఇచ్చి వాళ్లకు మార్గాన్ని చూపించాలి. ఇబ్బందులలో ఉన్నప్పుడు దానికి పరిష్కారాలు, ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తూ వాళ్ళు దాని నుంచి తప్పించుకునేటట్లు తోడ్పడాలి. వాళ్లకు మనము హెచ్చరికలుగా తయారు కావాలి ఎప్పుడైతే వాళ్ళు పాపములో పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విధముగా అడుగడుగునా కూడా మనము ఇతరులకు సహకరిస్తూ వాళ్ళు శుభకరమైనటువంటి జీవనాన్ని జీవించేటట్టు తోడ్పడాల్సినటువంటి అవసరము మనకు ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడే మనమే ఒక శుభవార్తగా ఉంటాము.
మన జీవితము ఒక శుభవార్తగా ఉంటుంది. మనము అడుగు పెట్టిన ప్రతి చోట ఆనందమయంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది, ఆహ్లాదకరంగా ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇదే ఈ ముగ్గురు దూతల ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. అందుకే తల్లి శ్రీ సభ ఈ ముగ్గురి పేర ఈరోజు పండుగను ఏర్పాటు చేసి మనకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దేవుని వలె సాతానుపై పోరాటం చేయడానికి, అలాగే ఇతరుల గాయాలు, ఇతరుల బాధలలో మనము ఓదార్పుగా, ఊరటగా, స్వస్థతగా ఉండడానికి, అలాగే మన ఉనికి, మన చేతలు, మన మాటలు ఇతరులకు ఆహ్లాదాన్ని, ఇతరులకు ఆనందాన్ని, ఇతరులకు మార్గచూపురలుగా ఉండడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ఈ అతిదూతల ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.